హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో, ఈరోజైతే మనం చిన్న ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం వచ్చేసేయండి. సో, ముందుగా దీనికోసం మేమైతే ఒక అర కేజీ ఉసిరికాయలైతే తీసుకున్నామనమాట. సో, ఉండండి దీని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. సో, ఉసిరికాయలు ఎప్పుడు పులిపే అనమాట చెప్పాలంటే. ఇంకా ఇవైతే యాక్చువల్‌గా నేను తిని దగ్గరగా 3 ఇయర్స్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీంతో నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం వచ్చేసేయండి. సో, ముందుగా అయితే తీసుకొచ్చిన ఉసిరికాయలన్నిటిని ఒక వాటర్‌లో అయితే వేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. సో, ఇలా నీటిలో అయితే వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక పొడిగుడ్డ తీసుకొని దాంట్లోకి అయితే వేసేసుకోవాలనమాట ఈ ఉసిరికాయలని. సో, ఇలా వేయడం వల్ల నిమ్మనేది ఆరిపోతుందనమాట. పొడిగుడ్డ మీద వేయడం వల్ల. సో, ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక పొడిగుడ్డ తీసేసుకొని ఉసిరికాయలన్నీ తుడిచేసుకొని నీట్‌గా ఒక బౌల్‌లోకి అయితే వేసుకోవాలి. సో, ఈలోపైతే మనం పొయ్యి మీద అయితే కడాయి అయితే పెట్టేసుకుందాం. సరిపడినంత ఆయిల్ కూడా వేసేసుకుందాం. సో, ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని బాగా కాగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి గదా! సో, ఆ ఉసిరికాయలన్నీ దీంట్లో అయితే యాడ్ చేసేసుకొని నీట్‌గా కలిపేసుకుందాం. మీరెప్పుడైనా ఉసిరికాయ నిల్వ పచ్చడి ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా చెప్పండి. సో, ఇంకా ఫైనల్‌గా ఈ విధంగా కలుపుతూ ఉండాలనమాట. ఒక 2 ఆర్ 3 మినిట్స్. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి మనకి ఈ విధంగా అయితే రావాలనమాట. చూసారు గదా! ఉసిరికాయ అంతా ఆయిల్‌లో బాగా మాగిపోయిందనమాట. చాలా బాగా ఉడికిపోయింది. సో, ఫైనల్‌గా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాతయితే బాగా చల్లారిపోయిందనమాట. ఇంకా దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఆవాలు, మెంతులు. సో, ముందుగా అయితే ఆవాలైతే వేపేసుకుందామనమాట లో ఫ్లేమ్‌లో పెట్టేసి. చిటపటలాడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఆవాలు. సో, ఇలా బాగా వేపేసుకుందాం. సో, నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం ఆవాలు. సో, ఇంకా అదే కడాయిలో వచ్చేసి ఒక 50 గ్రాముల మెంతులైతే వేసేసుకొని బాగా వేపేసుకోవాలి. సో, ఇలా బాగా అంటే కొంచెం దోరగా వేగిన వరకు ఉంచేసుకొని ఇది కూడా ఒక ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, ఇంకా మనం మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఈ 2 కాబట్టి సో, ఇంకా ఆవాలు అలాగే మెంతులొచ్చేసి కొంచెం చల్లారనిచ్చాక మిక్సీ పట్టుకోవాలనమాట. సో, ఇంక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంగ ఫైనల్‌గా అయితే మనకి ఉసిరికాయ నిల్వ పచ్చడిలో అయితే నిమ్మరసం అయితే వేస్తారనమాట. సో, మేమైతే ఒక 5 నిమ్మకాయలైతే తీసుకున్నాము. సో, ఇవన్నీ ఇక్కడ మనకి నిమ్మరసం పిండుకునే మిషన్ ఉంది కదా! దాంట్లో అయితే పిండేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే 3 టేబుల్ స్పూన్ ఉప్పైతే వేసేసుకోవాలనమాట. సాల్ట్ ఉప్పు. మీ దగ్గర కల్లుప్పు ఉన్న దంచేసుకోవచ్చనమాట. మేమైతే 3 టేబుల్ స్పూన్ ఉప్పైతే వేసుకున్నాం. సో, ఫైనల్‌గా వచ్చేసి కారం అనమాట. ఇదొచ్చి గుంటూరు మిర్చి కారం అనమాట ఇదైతే. సో, ఇదైతే మేము నెల్లూరు బిగ్ బాస్కెట్‌లో తీసుకున్నాము. ఫ్రెష్ కారం అని చెప్పారు. ఆర్గానిక్. సో, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అలాగే గుంటూరు మిర్చి వచ్చి 2 టేబుల్ స్పూన్ అనమాట. సో, ఆవ పిండి వచ్చేసి ఏస్తున్నామనమాట. సో, ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసాము. 3 టేబుల్ స్పూన్ అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి మెంతి పిండొచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని నీట్‌గా కలిపేసుకోవాలనమాట. ఎక్కడ ఉండలు లేకుండా నీట్‌గా. సో, ఇంక ఇలా నీట్‌గా కలపడం వల్ల ఏంటంటే మనకి ఉసిరికాయ బాగా నూనెలో బాగా మగ్గింది కాబట్టి దీనికి ఈ పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి అనేది బాగా పట్టిపోతుందనమాట. ఇట్లా బాగా మనం బాగా కలిపే విధానంలోనే ఉంటుంది. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఉసిరికాయ పికిలైతే రెడీ అయిపోతుంది. సో, ఇంకా ఫైనల్‌గా మనం ఇందాక నిమ్మకాయ రసం పిండుకున్నాం గదా! సో, మనం దీనికి ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో, ఇప్పుడు మనం ఈ గెంటుంది గదా! సో, ఆ గెంటికంటే 2 టేబుల్ స్పూన్ పడిద్దనమాట. 6 టేబుల్ స్పూన్స్ వచ్చి నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకొని నీట్‌గా అయితే కలిపేసుకోవాలి. సో, ఎక్కడ ఉండలు లేకుండా నీట్‌గా మనకి ఉసిరికాయకంతా కలిపే విధంగా బాగా కలిపేసుకోవాలనమాట. సో, ఈ చిన్న ఉసిరికాయతో పికిల్ అనేది నేనైతే మా ఇల్లు సైడ్ అయితే ఎప్పుడు పెట్టలేదనమాట. ఇది ఫస్ట్ టైము నేను చూడడం గూడా. సో, ఎప్పుడు కొండ ఉసిరికాయ అదే విన్నాం గానీ, మనము ఈ చిన్న ఉసిరికాయ నిల్వ పచ్చడైతే ఇదే ఫస్ట్ టైం. సో, యమ్మీ యమ్మీ చిన్న ఉసిరికాయ నిల్వ పచ్చడైతే రెడీ అయిపోయిందనమాట. సో, ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.